13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత సొంత ఇంటికి వస్తున్నాను. 85 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 55 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. తెలంగాణ కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ ఇంకో పార్టీ లేదన్నారు. నా రాజకీయ జీవితంలో నాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు. ఎంపీగా, మంత్రిగా, సిడబ్ల్యూసీ మెంబర్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు తెలిపారు. చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ వచ్చిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని కె కేశవరావు తెలిపారు. తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి, రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ చేసేయండు. లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి, అది వెరీ బిగ్ స్లోగన్. ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు. ఇవాళ తెలంగాణ ఏ తీరుగా డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ. నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వైయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్, డెవలప్మెంటల్ పారామీటర్స్. ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా, మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉండమా, ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా, ఇరిగేషన్లో ఎక్కువ ఉన్నామా, మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ, ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ద వరల్డ్. సో ద క్రెడిట్ గోస్ టు అకార్డింగ్ టు బి టు కేసీఆర్. సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైమ్. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి. మనతో ఏడ్చి లాభం లేదు. మొన్న మీటింగులు చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో ఏందో చెప్పాను. కానీ ఒక్క మాట ఏంటంటే పీపుల్ అన్న మాట ఈ లీడర్లకు తెలిసింది, అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇచ్చడము. దానివల్ల పీపులే కాదు, నీ కాడలు దెబ్బతింటుంది. ఏం చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలిమినేట్ చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళి కొట్టేంతలో మనతో ఒప్పుకుంటున్నట్టు కాదు, వాటితో ప్రేమ చెప్పేటప్పుడు అది. అందుకే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్. పార్టిసిపేట్ ఎలిమెంట్, వాడు నేను చేసిన ఇంత డెవలప్ అవుతుంటే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది. నాకేం లాభం వస్తున్నది, ఈ రోడ్ వస్తే ఈ నీళ్ళు అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు, కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివ్ మీ రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్. చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందు ప్రొజెక్ట్ చేయలే. సుమన్ ఉన్నాడు, షెల్ కాల్ బాయ్ ఎంఏఎస్, అట్లా వాళ్ళని సిఆర్ఈ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ ఎ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లా వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా లేదు, బట్ I feel, because I am sharing my views with journalist friends, I am sharing, there are few failings. నేను బ్లడర్స్ అన్న తప్పులు చేస్తుంటాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పై కరెక్ట్ చేసుకోలేకపోయాను. ఎప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెరుగుతాను? 7 ఏళ్ళు పెరుగుతాను, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెరుగుతాము. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు నేను కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా,
ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది, గర్ వాపసి అంటారు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది కదా. కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ ఈ హెస్ రెస్పెక్టెడ్ మీ వెరీ మచ్, ఈ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేనేమో అనే ఆయన వ్యూ ఉన్నది. అందు గురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ టోల్డ్ సీఎం టుడే, ఐ బెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేస్తా, ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా, అమ్మ కొంచెం టైం తీసుకుందాం మనం, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దాంట్లో ఏమి వస్తుంది అన్నాను. అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ, మొడాలిటీస్ ఏది, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ. మొడాలిటీస్ ఐఎమ్ డిస్కసింగ్. మై డెసిషన్ టు గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సంతోని తెప్పించింది, మంచిది కాదు. నేను కేసీఆర్కి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికని చెప్తున్నాం, మనం పాలిటిక్స్ లోపల నేను ఇన్నేళ్ళు పాలిటిక్స్ చూసాను కాబట్టి 6 years కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫర్ అవర్ స్పీచెస్ ఆర్ కన్సర్న్. స్పీచ్లో అందరూ మాట చెప్తున్నాను. ఇది ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్. ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ ఫాల్ట్ చేసుకున్నట్టు అవసరం లేనే లేదు నాకు. కాబట్టి అందరూ చెప్తున్నాను, కొంచెం అంత స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. బాధ ఇవాళ ఏమైందంటే, నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లర్నెడ్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ, ఐ బిలీవ్. He was asked by somebody in BRS to bring a wedge between him and the sister. ఆడు మాట్లాడేది ఇది దీనికంటే దూరం ఉండండి అని మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పార్టీస్ కలీగ్స్ ఇన్ ద అదర్ పార్టీ, whichever party it is, don't try to get into the families and wedge it because of this. This is party. ఇప్పుడు నేను అనుకోండి, బిగినించి మాకు డిఫరెన్సెస్ ఉండే. I was in socialist group.